నమస్తే. ఆర్సీజీ న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. నిన్నటి దినం అర్ధరాత్రి ఆదోని జర్నలిస్టులకు స్వేచ్ఛ హరించిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు. మొట్టమొదటి మాట అని కూడా చెప్పవచ్చు దాన్ని. ఈ రోజు నుంచి మాకంటే ముందు మీడియాకి స్వేచ్ఛ వచ్చింది, మీడియాకి శుభాకాంక్షలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ ఆదోనిలో జర్నలిస్టులపై దాడులు జరిగాయి. నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్టు దాడిగా దీన్ని పరిగణించవచ్చు. నిన్న అర్ధరాత్రి సమయంలో కొందరు విలేకరు ప్రకాష్ మీద దాడి చేశారు. ఆయన గత 2 సంవత్సరాల కిందట ఒక అన్యాయాన్ని ప్రశ్నించి లైబ్రరీలో దున్నపోతులు పశువులు పెంచుతున్నారని చెప్పేసి దాని మీద ఒక వార్త రాయడం జరిగింది. దానికి స్పందించిన అప్పటికి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని క్లీన్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా లాక్ చేసుకుని ఆయన పెట్టుకున్నాడు. ఆ విషయంలో ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు మిమ్మల్ని అంటే రోడ్డుపైన ఈడ్చి తన్నిన సంఘటన ఆదోనిలో జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆదోనిలో ఎవరు చేసినా ఆదోని ఊరు నుంచి వెలివేస్తా, ఆదోని నుంచి ఊరు దాటిస్తా అని చెప్పిన గౌరవనీయులైన ప్రస్తుత ఆదోని ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కూడా ఈ విషయాన్ని పునరాలోచించాలి. ఆయనకు విన్నపం చేస్తున్నాం. అలాగే ఎప్పుడు విలేకరులకు పెద్దపీట వేసే స్థానిక పెద్ద అయిన మీనాక్షి నాయుడు గారు కూడా ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు. ఆయనకు కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు కూడా కంప్లైంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కేసు కట్టి ముందుకు వెళ్తామని చెప్పారు. ఇలాంటివి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏం జరిగినా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ముందుంటామని, జాబ్ తరపున ముందుంటామని జిల్లా కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. నా పేరు సునీల్ కుమార్. దాడులు ఎవరైతే అప్పుడు నష్టపోయారో, వార్త వల్ల ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు చేశారు. వాళ్ళ పేరు వచ్చేసి శ్రీకాంత్, కృష్ణ. ఇద్దరు అర్ధరాత్రి దాడి చేశారు. వారు స్థానికంగా లైబ్రరీ దగ్గర ఎక్కడైతే వార్త రాశారో మేము లైబ్రరీ దగ్గర ఉంటారని చెప్పారు మన ప్రకాష్ గారు. స్థానిక ఆయన సమాచారం మేరకు సిఐలో కేసు పుటప్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తామని చెప్పారు. సునీల్ కుమార్, కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ, జాబ్. రాత్రి 11 గంటల సమయంలో ఆదోని మండల పరిధిలో ఉన్నటువంటి అలసంద గుత్తి గ్రామంలో ఘర్షణ చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారని తెలియడంతో వార్తా సేకరణ కోసం వెళ్ళాను. తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వస్తుండగా బండిలో పెట్రోల్ అయిపోతే మంగళాంజనేయ స్వామి గుడి ఎదురుగున్న ఎస్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకుంటుంటే అక్కడకు ఎంఎం కాలనీకి చెందినటువంటి కృష్ణ, సన్ ఆఫ్ కుమార్, శ్రీకాంత్ అలియాస్ బాజీ, తండ్రి పేరు వెంకటేశ్వర్లు తప్పు తాగి నా దగ్గరకు వచ్చి నానా బూతులు తిడుతూ, మేము ఆక్రమించుకున్న గ్రంథాలయాన్ని మాకు నువ్వు వార్త రాసి రాకుండా చేసినావు, గత 2.5 సంవత్సరం ఎదురు చూస్తున్నాము, బాగు దొరికినావని చెప్పి నాపై దాడి చేయడమే కాకుండా రాళ్ళు తీసుకొని నాపైన హత్యాయత్నం పాల్గొని కృషి చేశారు. నేను తప్పించుకొని పారిపోయి నాకు తగిలిన గాయాల వల్ల ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి పోయి చికిత్స చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ గారికి రాత్రి ఫోన్ చేస్తే ఉదయం అందరూ జాబ్ సభ్యులు, జిల్లా కార్యదర్శి వచ్చి 2 సిఐ గోపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని చట్టానికి విన్నవించుకోవడం జరిగింది. ఏదైనా జరిగినా కూడా వాళ్ళు తప్ప నాకు ఎవరు శత్రులు లేరు. నేను కూడా 10 మందికి ఉపయోగపడే వార్త రాసాను తప్ప వాళ్ళ సొంతం కోసం చేయలేదు. గ్రంథాలయం అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. అది పాడుపడింది కాబట్టి మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేసి పుస్తకాలు అందుబాటులో ఉంటే ఆ ప్రాంత పిల్లలు చదువుకొని అభివృద్ధికి వస్తారని చెప్పి అక్కడ ప్రాంత ప్రజలు చెప్పడం వల్ల నేను వార్త రాశాను. ఈ వార్త రాసి కూడా 2.5 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి ఊకుండి నిన్న మాత్రం రాత్రి తప్పు తాకి అకారణంగా నాపై బండబూతులు తిడుతూ దాడి చేస్తూ హత్యాయత్నంగా పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి నాకు సంఘీభావం తెలపాలని చెప్పి అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రకాష్, ప్రతినిత్యం విలేకరి, జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యవర్గ సభ్యులు.